ఒక్క మ్యాచ్ తో రెండు ఫలితాలు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్ ఏ నుంచి 4 పాయింట్లతో కివీస్ తో పాటు భారత్ కూడా సెమీఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. అటు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఓటమితో బంగ్లా ఇప్పటికే 2 ఓటములతో ఉన్న ఆతిథ్య పాక్ ఇంటి ముఖం పట్టాయి. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర 112 పరుగులు క్లాస్ ఇన్నింగ్స్ తో జట్టును విజయం వైపు నడిపించాడు. ముందుగా బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కెప్టెన్ చంటూ 77, జాకిర్ అలీ 45, రిషాద్ 26 పరుగులతో మాత్రమే రాణించారు. బ్రేస్వెల్ కు 4, ఔరార్ కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసి గెలిచింది. లేథమ్ 55, కాన్వే 30 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బ్రేస్వెల్ నిలిచాడు. ఛేదన ఆరంభంలోనే కివీస్ కు బంగ్లా బౌలర్లు షాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ విలియంగ్ ను పేసర్ టస్కిన్ డకౌట్ చేయగా యువ పేసర్ నహీద్ రానా వెటరన్ విలియమ్స్ ను 5 వికెట్లతో దెబ్బతీశాడు. దీంతో 15 పరుగులకు 2 వికెట్ల నష్టంతో కివీస్ ఇబ్బందుల్లో పడింది. అదే జోరులో బంగ్లా సంచలన ఫలితం సాధించేనా అనిపించింది. కానీ గాయంతో తొలి మ్యాచ్ కు దూరమైన రచిన్ రవీంద్ర అద్దిరే ఆటతో జట్టును ఆదుకున్నాడు. 7 ఓవర్లో రచిన్ 2, 8 ఓవర్లో కాన్వే 3 ఫోర్లతో బంగ్లా బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ 16వ ఓవర్లో కాన్వేను ముస్తాఫిజ్ అవుట్ చేయడంతో 3వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత లేథమ్ను అండగా చేసుకున్న రచిన్ 49 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. సంయమనంతో ఆడిన ఈ జోడీని విడదీసేందుకు బంగ్లా చెమటోడ్చాల్సి వచ్చింది. లేథమ్ కాస్త ఆచితూచి ఆడిన రచిన్ మాత్రం బంతులను వృధా చేయలేదు. అడపాదడపా బౌండరీలతో 95 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. అటు 38వ ఓవర్లో స్కోర్ను 200కి చేర్చిన రచిన్ ను స్పిన్నర్ రిషాద్ అవుట్ చేశాడు. అప్పటికే 4వ వికెట్కు 128 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది. అనంతరం హాఫ్ సెంచరీ అయ్యాక లేథమ్ రనౌట్ గా వెనుతిరిగాడు. అయితే విజయానికి 50 బంతుల్లో 23 పరుగులే కావాల్సి ఉండడంతో కివీస్ కు ఇబ్బంది లేకపోయింది. ఫిలిప్స్ 21, బ్రేస్వెల్ 11 పరుగులతో 46.1 ఓవర్లోనే మ్యాచ్ను ముగించారు.